హే గైస్, కమింగ్ టు ద అదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అదే ఏంటంటే కార్ ఫైనాన్స్లో కొనాలా లేదా ఫుల్ క్యాష్లో కొనాలా ఆర్ పార్షియల్లీ ఫైనాన్స్లో కొనాలా అనేది మనం డిస్కస్ చేద్దాం. నేను ఒక సినారియో తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సినారియో అందరికీ సూట్ అవ్వదు. మీ దగ్గర ఉన్న అమౌంట్, మీకున్న సిచ్యువేషన్ బట్టి మీరు ఈ సినారియో యూస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోండి. కమింగ్ టు ద సినారియో నౌ. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ప్రైస్ 10 lakhs అనుకుందాం. మన దగ్గర 10 lakhs క్యాష్ కూడా అవైలబుల్గా ఉంది. మనం 10 lakhs క్యాష్ ఇచ్చి కొనేస్తే మనకి డ్యూ ఏముండదు ఇంకా అప్పుడు. ఎగ్జాంపుల్ 2 ఏంటంటే మన దగ్గర ఉన్న 10 lakhsని ఒక 5 lakhs డౌన్ పేమెంట్ పే చేసి ఇంకొక 9,50,000 మనం ఫైనాన్స్ చేస్తే మన ఇంట్రెస్ట్ రేట్ 7.5% అనుకుంటే కార్ లోన్కి పీరియడ్ 5 years తీసుకుంటే మనకు టోటల్ ఇంట్రెస్ట్ వచ్చి 3,56,250 అవుతుంది. టోటల్ కాస్ట్ ఆఫ్ ద కార్ వచ్చి 13,56,250 అవుతుంది. మన దగ్గర మిగిలిన 9.5 lakh ఉంటుంది కదా, అంటే 50,000 డౌన్ పేమెంట్ చేస్తాం, రిమైనింగ్ 9.5 మనం ఇంట్రెస్ట్ రేట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%కి మనం 5 years ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చి ఇంట్రెస్ట్ అమౌంట్ 4,75,500. సో టోటల్ మనకు మెచ్యూరిటీ వాల్యూ వచ్చి 14,25,000 వస్తుంది. ఇప్పుడు మనం సమ్మరీ చూద్దాం విచ్ ఈజ్ బెస్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుల్లీ క్యాష్లో పే చేస్తే ఇంకా డిస్కషన్ ఏం లేదు. ఇప్పుడు పార్షియల్లీ ఫైనాన్స్ చేయడం వల్ల 9.5 lakhsతో ఫైనాన్స్ చేయడం వల్ల మన కార్ కాస్ట్ వచ్చి 13,56,250 అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనం ఇన్వెస్ట్ చేసిన దాని నుండి 4,75,000 ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది. నెట్ కాస్ట్ ఆఫ్ ద కార్ ఏంటంటే 8,81,250 ఫైనాన్స్ మోడ్లో వెళ్తే. సో ఫుల్లీ క్యాష్లో అయితే 10 lakhs కాస్ట్ అవుతుంది. అదే ఫైనాన్స్ రూట్లో వెళ్తే 8,81,250 మనకి కార్ కాస్ట్ పడుతుంది. నెట్ గెయిన్ ఏంటంటే 1,18,750 మనకి గెయిన్ వస్తుంది. సో ఈ కేసు చూసుకుంటే మనం బయింగ్ విత్ ఫైనాన్సే బెస్ట్ ఆప్షన్. కానీ అందరూ ఇండివిజువల్స్ ఏం చేయాలంటే వాళ్ళకున్న సినారియోతో కంపేర్ చేసుకుని క్యాషా ఫైనాన్సా బెస్ట్ అని డెసిషన్ తీసుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.